హాయ్ అండి. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. దీనికోసం ఒక చిన్న అట్ట ముక్క తీసుకున్నాను. ఇలా షేప్ డ్రా చేసుకోవడానికి ఇలా తీసుకున్నానండి. మీరు స్కేల్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఏదైనా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ టైలర్ దగ్గర మిగిలిన క్లాత్ కానీ తీసుకోండి. నేనైతే మా టైలర్ దగ్గర ఉన్న క్లాత్ తీసుకున్నానండి, మిగిలిపోయిన క్లాత్. దీన్ని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసి సైడ్స్ కూడా ఇలా కట్ చేసి అతికించండి. ఇలా కట్ చేయకపోతే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఒక దగ్గర పడిపోయి ముద్దగా కనిపిస్తుందండి, అందుకని అలా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ నుంచి దారం పోగులు అనేవి విడిపోకుండా నీట్గా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా క్లాత్ ఎక్కువగా ఉందనిపిస్తే కట్ చేసుకోండి. ఇలా 2 ఇయర్ రింగ్స్ని తయారు చేసి పెట్టుకోండి. రెండింటికి ఫ్యాబ్రిక్ గ్లూతో ఫ్యాబ్రిక్ అతికించి చూసారు కదా, ఇలా లేస్ ఒకటి తీసుకొని 2 సైడ్స్కి సరిపోయే విధంగా చూసి కట్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోండి. ఇలా 1 సైడ్ అతికించాక దాని మీద నుంచి వచ్చేలాగా ఇంకొక సైడ్ కూడా అతికించండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. ఇలా మనం 2 ఇయర్ రింగ్స్ని తయారు చేసి పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏమైనా హోల్ పంచర్ ఉంటే దాంతో హోల్ చేయండి, లేకపోతే ఇలాగా పెద్ద సూది తీసుకొని హోల్ చేసుకొని చిన్న జంప్ రింగ్ తీసుకొని అటాచ్ చేశాను. దానికి ఇలా ఒక ముత్యాన్ని యాడ్ చేశానండి. అండ్ ఫైనల్గా దీన్ని B7000 గ్లూతో స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకొని కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా రెండింటికి చేసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మన ఇయర్ రింగ్స్ అయితే ఇంత బాగా రెడీ అయ్యాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.